హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. షర్మిలను కాంగ్రెస్ కేవలం జగన్ మీద యుద్ధానికే వాడుకుంటుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పుడు దాంతోపాటు కర్ణాటక రాజ్యసభకు నామినేట్ చేస్తారని, ఇంకా కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని ఊదరగొట్టారు. చూస్తే చివరకు ఆమెకు ఏమీ లేకుండా పోయింది. అప్పట్లో ఆమె తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జాతీయ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడే ఆమెకు రాజ్యసభ హామీ ఉంది అన్నారు. కానీ చూస్తుంటే అలాంటి ప్రణాళికలేమీ కనిపించడం లేదు. దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువుంది. కానీ ఈ క్రమంలో షర్మిలకు టికెట్ ఇచ్చినట్లయితే ఎక్కడా వినిపించడం లేదు. ఒకనాడు యావత్ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తే ఓ 10 వరకు సీట్లు కాంగ్రెస్ కు రావచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో విజయ్ మాకెన్ వంటి కొందరు పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ షర్మిల పేరును మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. దీంతో ఆమెకు ఇన్నాళ్లుగా జరిగింది ప్రచారమే తప్ప ఆమెకు రాజ్యసభ సీట్ లేదు. ఆమెకు కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు, నిరాధార ఆరోపణలు చేయడానికి వాడుకుంటున్నారు తప్ప అంతకు మించి ప్రాధాన్యం ఉండదని, అటు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలకు పావుగా ఉపయోగపడడం, ఎలక్షన్స్ అయిపోయాక ఆంధ్రాలో గౌరవం పోగొట్టుకోవడం మినహా రాజకీయ కెరీర్ ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.